దాకా ఇప్పుడు అయోధ్యలో ఎందుకు మీకు దర్శనం ఈజీగా అయిపోతుంది? వెళ్ళిపోతానే ఉంటారు, ఇక ఆగేదేం లేదు, అక్కడ బ్రేక్ అనేది లేదు, లేదా మధ్యలో విఐపి వచ్చేదేం లేదు, ఒకటే లైన్ అక్కడ అంతే. కాబట్టి నడుస్తోంది. ఇక్కడ మనం అట్ట పెట్టగలమా? అట్టయితే డబ్బులు రావు. ఎందుకు? ఆ సేవల ద్వారానే కదా మనకి బోల్డ్ డబ్బులు వస్తుంది. దాంట్లో ఆ డొనేషన్ ద్వారానే కదా డబ్బులు బోల్డ్ అంత వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చెయ్యం. దానికి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చెప్పాలి? దాంట్లో అసలు గూగులోడికి ఏం తెలుసు అండి తిరుమల కొండ గురించి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది ఏమన్నా బ్రహ్మ పదార్థం ఏంటి? ఆకాశంలో నుంచి వచ్చి సర్వరోగ నివారణ అయినట్టు దాన్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు, క్యాలిక్యులేటర్ లాంటిది, టెక్నికల్ క్యాలిక్యులేటర్. ఇదివరకు మేము మా నాన్న షాప్లో పనిచేసేవాడు కాబట్టి ఇతర ఊళ్ళకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుని వస్తారు కదా, అదంతా రాసేవాళ్ళు. 100 షాపులు వాళ్ళు 15,000 ఇచ్చారు, వీళ్ళు 13,000 ఇచ్చారు, వీళ్ళు 12,000 ఇచ్చారని. ఇదంతా కూడా అప్పట్లో క్యాలిక్యులేటర్లు ఉండేవి కాదు. నాకు అది బాగా ఇదనమాట అలవాటు చేసేవాళ్ళు. నోటి లెక్కలతోనే వేయటం. మళ్ళీ ఓసారి వేసాక మళ్ళీ తేడా వస్తుంది, మళ్ళీ ఆయన ఒకసారి లెక్కేస్తారు, మళ్ళీ ఇంకోసారి లెక్కేయమంటారు. ఇట్లా 3-4 సార్లు లెక్క జరిగేది. అట్లాగా ఉండేది ఆ రోజుల్లో. తర్వాత క్యాలిక్యులేటర్ వచ్చాక క్యాలిక్యులేటర్లో నన్ను ముందు లెక్కేయమని చెప్పి ఆ తర్వాత ఆయన క్యాలిక్యులేటర్లో వేసి రెండిట్లో ఏంటని చెక్ చేసేవాడు. ఇది ఒక సిస్టమ్.